ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయింది. యుద్ధ ప్రారంభానికి ముందు ఇరాన్లో నాయకత్వ మార్పే లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. 1-2 వారాల్లో ఈ ఆపరేషన్ ముగుస్తుందని సంకేతాలిచ్చారు. పోరు ప్రారంభమైన తర్వాత ఆయన తీరు మారింది. ఓసారి యుద్ధం ముగిస్తామని, మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని ఇలా పొంతంలేని ప్రకటనలు ఆయన నోటి నుంచి వెలువడ్డాయి. ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. యుద్ధానికి వెళుతున్నప్పుడు లక్ష్యం స్పష్టంగా ఉండాలి. నెల రోజుల యుద్ధ గమనాన్ని పరిశీలిస్తే ఓ లక్ష్యం లేకుండా ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం దిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం ప్రారంభంలో 3 లక్ష్యాలే తమకున్నాయని పెంటగాన్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. తర్వాత పలువురు ఉన్నతాధికారులు తమకు 4 యుద్ధ లక్ష్యాలున్నాయన్నారు. ట్రంప్ వీరందరికంటే మరో అడుగు ముందుకేసి అమెరికాకు 5 యుద్ధ లక్ష్యాలున్నాయని ఇటీవల ప్రకటించారు. ఇరాన్ క్షిపణి దాడుల సామర్థ్యాన్ని తగ్గించడం, ఆయుధ తయారీ యూనిట్లను ధ్వంసం చేయడం, నౌకా వాయుసేనలను నిర్వీర్యం చేయడం, అణు కేంద్రాలను ధ్వంసం చేయడం, పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు రక్షణ కల్పించడం తమ లక్ష్యాలని ట్రంప్ తెలిపారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడమే ధ్యేయమని ట్రంప్ ప్రకటించారు. దాదాపు 90% క్షిపణులు, లాంచర్లను ధ్వంసం చేశామని వైట్ హౌస్ చెబుతోంది. ఇరాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై భారీ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. ఆ దేశ క్షిపణి సామర్థ్యం తగ్గిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇరాన్ ఆయుధ కర్మాగారాలను నేలమట్టం చేయడం అమెరికా మరో లక్ష్యం. ఈ దిశగా అమెరికా భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. అయితే యుద్ధం తొలి రోజు నుంచి ఇరాన్ ఒకే స్థాయిలో దూకుడును ప్రదర్శిస్తోంది. దాడుల తీవ్రత చూస్తుంటే ఆ దేశాన్ని ఎక్కడ ఆయుధ కొరత వేధిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. తమ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీలలో పెద్ద సంఖ్యలో మిసైళ్లు, డ్రోన్లు ఉన్నాయని ఇరాన్ సైన్యం పదే చెప్తూ వస్తోంది. ఇందుకు సాక్ష్యంగా వీడియోలను విడుదల చేస్తోంది. యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్పై మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్ గగనతలంలో అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు 150 ఇరాన్ నౌకలను ముంచేసినట్లుగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అయితే ఇరాన్ నౌకాదళం పూర్తిగా ధ్వంసమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు ఉదాహరణ హర్ముజ్ జలసంధి. ఈ జలమార్గంలో రాకపోకల్ని ఇప్పటికీ ఇరానే నియంత్రిస్తోంది. దీంతో ఆ దేశ నౌకాదళం క్రియాశీలకంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇరాన్ వాయుసేన నుంచి మాత్రం పెద్దగా ప్రతిఘటన కనిపించడం లేదు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికాలు భారీ దాడులు నిర్వహించాయి. ప్రధాన అణు కేంద్రం నంతాస్ పైన బాంబుల వర్షం కురిపించాయి. అయినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం నిర్వీర్యమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇరాన్ శుద్ధి చేసిన 970 పౌండ్ల యురేనియం ఇంకా ఆ దేశం దగ్గర సురక్షితంగా ఉంది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. దీనికోసం అమెరికా బలగాలను ఇరాన్ భూభాగం పైకి పంపాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యం ఆ సాహసం చేస్తుందా అన్నది చెప్పడం కష్టమే. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి మిత్ర దేశాలకు రక్షణ కల్పించడం 5వ లక్ష్యంగా పెట్టుకుంది అమెరికా. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఇతర గల్ఫ్ దేశాలపై యుద్ధం తొలి రోజు నుంచి ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. ఆ దేశాల్లోని కీలక చమురు, సహజ వాయు క్షేత్రాలకు తీవ్ర నష్టం కలిగించింది. దుబాయ్ పైన ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఆ నగరంలోని ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. హర్ముజ్లోని ఇరాన్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారికంగా ట్రంప్ చెప్పకపోయినా ఇరాన్లో నాయకత్వ మార్పు కూడా అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాల్లో ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. యుద్ధం తొలి రోజున ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన అతడి వారసుడిగా ముజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు. దాడుల్లో కీలక నేతలు, సైనికాధికారులను ప్రాణాలు కోల్పోయినా ఇరాన్ పాలన వ్యవస్థ బలహీనమవుతున్న దాఖలాలు కనపడటం లేదు. యుద్ధం ప్రారంభంలో మౌనంగా ఉన్న ఇరాన్ అనుబంధ మిలిటెంట్ గ్రూపులు మళ్లీ క్రియాశీలకమయ్యాయి. లెబనాన్లోని హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించింది. తాజాగా యెమెన్లోని హుతీలు కూడా రంగంలోకి దిగారు. నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ట్రంప్ వరుసగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఓ ప్రణాళిక లేకుండా అమెరికా యుద్ధ రంగంలోకి దిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం పశ్చిమాసియానే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ద్వారా జరిగే రవాణా ఆగిపోవడంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో అమెరికా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అందుకే ట్రంప్ రోజుకొక ప్రకటన ఇస్తున్నారు. తన ప్రాధాన్యాలను, లక్ష్యాలను మార్చుకుంటున్నారు. ఇదంతా పరిశీలిస్తే ముందస్తు ప్రణాళిక లేకుండా, యుద్ధ పర్యవసానాలను ఆలోచించకుండానే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.